హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఒడిషాలో ఆంధ్ర అమ్మాయి. చాలా రోజులు బట్టి చాలామంది అడుగుతున్నారు. అసల నువ్వు కెమెరా ముందు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అనేసి. అసల వాళ్ళకి తెలీదు కదా నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను ఈ కెమెరా ముందు. ఎంత బాగా మాట్లాడేస్తున్నావు, మేము మాట్లాడలేకపోతున్నాం. చాలామంది అడిగారు యూట్యూబ్‌ని స్టార్ట్ చేద్దామని. చాలామంది అంటే ఒక 3, 4 నంబర్స్ అయితే అడిగారు. నేను కూడా స్టార్ట్ చేద్దాము అనేసి. కానీ నేను మాట్లాడలేకపోతున్నాను అంటున్నారు. నేను కూడా మాట్లాడలేను. వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మట్లేదు. ఎంత బాగా మాట్లాడుతున్నావు, మళ్ళీ మాట్లాడట్లేదు అంటున్నావేంటని. వాళ్ళకేం తెలుసు నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో. అయితే చాలా రోజులు బట్టే అనుకుంటున్నాను అసల ఒక వీడియో తీసైతే పెడదాము అనేసి. బట్ వీలవ్వలేదు. ఫైనల్‌గా అయితే ఇప్పుడయింది. అసల నేను కెమెరా ముందు ఎలా మాట్లాడుతాను ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను. డైరెక్ట్ ఈజీగానే మాట్లాడేస్తాం. ఎంత బాగా మాట్లాడతాం ఎవరితోనన్నా ఫేస్ టు ఫేస్. అదే కెమెరా ముందు మాట్లాడాలంటే మరి చెప్పకండి. ఎక్కడలేని టెన్షన్ అంతా వచ్చేస్తది. అదేంటో నాకైతే అలానే అనిపిస్తుంది. నేను ఇప్పటికి కూడా నేను త్వరగా మాట్లాడలేను అస్సల. ఆ కెమెరా ఆన్ చేసిన తర్వాత ఎన్ని టేకులు తీసుకుంటానో నాకే తెలీదు. అందుకే చాలా వరకి కూడా నేను వాయిస్ ఓవరే ఇస్తాను. వీడియోలో డైరెక్ట్ మాట్లాడను. కొన్ని కొన్ని ఆటిలకే మాట్లాడతానులేండి. అది కూడా చాలా తక్కువ. వెతికితే ఎక్కడో ఉంటాయి ఒకటో రెండో. అయితే ఇప్పుడు వీడియో అయితే చూసేయండి ఒకసారి. అసలు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తది నేను ఎలా హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే మీకు లింగ్లెట్ అంటున్నాను చూడు. హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే నేను రింగ్లైట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలోనే మీకు రింగ్లైట్ చెప్పాను కదా తీసుకున్నానని అమెజాన్లోని. అయితే రింగ్లైట్ చూస్తాను. ఈ ప్రైస్కి ఇది ఓకేనా లేదంటే ఎందుకంటే బెటర్ రావచ్చా ఒకవేళ ఈ ప్రైస్కి అది కూడా చెప్పండి. వీడియో కనుక నచ్చింది ఈ రింగ్ లైట్ ఎందుకు ఎక్కువ యూజ్ చేయట్లేదంటే నేను నార్మల్గా మనం ఏ పనైనా చేస్తే ఈ రింగ్ లైట్ ఎందుకు నేను అంత యూజ్ చేయట్లేదంటే నార్మల్గా మనం వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే మనం వీడియోస్ చేస్తే రింగ్ లైట్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందంటేనే తీసుకోండి, లేదంటే అస్సలు వద్దు. ఈ రింగ్ లైట్ వల్ల ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట. అసలు నాకు తెలీదు. నాకు అది తెలీదు. ఈ రింగ్ లైట్ తీసుకున్న తర్వాతే తెలిసింది. అది కూడా నేను యూట్యూబ్లోనే చూసాను ఒక వీడియో ద్వారా. అందుకోసం ఏంటంటే మన హెల్త్ కోసం కూడా మనం ఆలోచించాలి కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందంటేనే తీసుకోండి, లేదంటే అస్సలు తీసుకోవద్దు. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే